మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు పారామెడికల్ పోస్టుల భర్తీకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలని చెప్పేసి కోటికి ముందుగా వెళ్ళాము। ముఖ్యంగా నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ ఎప్పుడు వేస్తారని చెప్పేసి తెలుసుకోవడం కొరకు, అలాగే ఏఎన్ఎంలు కానీ అలాగే ఫార్మసిస్టులకు సంబంధించి కూడా కొంత అప్డేట్ తెలుసుకుందామనే ఉద్దేశంతో వెళ్ళాం। కోటికి వెళ్ళిన తర్వాత అక్కడ బోర్డు సెక్రటరీ గారు లేరు, వారు సెక్రటరియట్లో ఉన్నారని చెప్పేసి సమాచారం తెలిసింది। సెక్రటరియట్లో కూడా కలిసి మాట్లాడదామని చెప్పేసి కూడా వచ్చాము। సారు చాలా బిజీగా ఉన్నారు, అయినా మాట్లాడాము। వారు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఏమిటంటే వెరిఫికేషన్ అనేటువంటిది ల్యాబ్ టెక్నీషియన్లది 18వ తారీఖుతో కంప్లీట్ అవుతుంది। 20 నుంచి 30 మధ్యలో ఈ నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి లిస్టు, ఏఎన్ఎంస్ అనేటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు డిక్లేర్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది। కాబట్టి ఈ సమాచారం అనేటువంటిది మీ యొక్క అందరికీ తెలియజేస్తూ ఉన్నాము। వాస్తవంగా అధికారులంతా కూడా చాలా బిజీగా ఉన్నారు ఈ ఎల్టీల వెరిఫికేషన్ కోసం। దాని తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత మనం కొంత స్పీడప్ చేసుకొని ఒకరికొకరు ఫాలోఅప్ చేసుకొని ఖచ్చితంగా అయ్యేటట్టుగా చేయాలి। ఖచ్చితంగా లిస్టులు వస్తాయి, మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు। ఇవాళ ఎలక్షన్కి వచ్చి నోటిఫికేషను ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆగిపోతాయా ఉంటాయా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఫోన్లు చేసి। ఎన్నికల నోటిఫికేషన్ సంబంధం లేకుండా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ అయిన తర్వాతనే ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ ఉంటే ఏం చేయాలనేది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది। దానికోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు। ఫార్మాసిస్టులకు సంబంధించి కూడా DCA రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు। ఆ రిపోర్టు మంచి చెడు ఈరోజు కూడా కొంతమంది కలిశారు ఫార్మాసిస్టులు, వాళ్ళు ప్రజాభవన్లో కూడా కలిశారు, అధికారంగా కలిశారు, ఫాలోఅప్ ప్రయత్నం చేస్తున్నారు। సోమవారం తర్వాత నేను కూడా మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తెలుసుకొని మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది। నర్సింగ్ ఆఫీసర్లకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఫస్ట్ లిస్ట్ వేశారు, ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేశారు, ఆబ్జెక్షన్స్ వచ్చినాయి, ఒక 500 అప్లికేషన్లు వచ్చినాయి, వాటన్నిటి చార్ట్అవుట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ లిస్ట్ వేస్తారు। కాబట్టి మీరు టెన్షన్ పడకండి, 20 తర్వాతనే రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం।